హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం కోషెక్స్ గోల్డ్ అనే ఒక క్యాంపెయిన్ గురించి తెలుసుకుందాం. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అసలు ఈ ఆఫర్ అనేది ఏంటి అండ్ ఈ క్యాంపెయిన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకుని 100 రూపీస్ ఎర్న్ చేసుకోవాలో చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా క్వశ్చన్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే కనుక కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లోడ్స్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మేక్ షూర్ యూ హ్యావ్ జాయిన్డ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అనేది మనకి కోషెక్స్ గోల్డ్ అనే ఒక అప్లికేషన్ ద్వారా వస్తుంది. అంటే ఒక క్యాంపెయిన్ అనమాట. ఇది జస్ట్ లైక్ మనం ఏబిసిడి డిజిటల్ గోల్డ్ క్యాంపెయిన్ ట్రై చేసాం కదా, అదే విధంగా ఈ ఆఫర్ కూడా ఉంటుంది. సో ఇందులో కూడా సేమ్ మనం అకౌంట్ క్రియేట్ చేయడం, జస్ట్ బేసిక్ కేవైసీ కంప్లీట్ చేయడం, ఒక 100 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ బై చేయడం. సో బై చేసుకున్న తర్వాత మనకి క్యాష్ బ్యాక్ అనేది ట్రాక్ అవుతుంది. అండ్ వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది ఒక 5 రోజుల నుంచి 1 రోజుల వరకు టైం పడుతుంది. బట్ పక్కాగా వస్తుంది అనమాట. సో పక్కాగా మీకు క్యాష్ బ్యాక్ అనేది 100 రూపీస్ అనేది వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లో మనం ఏదైతే గోల్డ్ బై చేసి ఉన్నామో, సో ఆ గోల్డ్ అనేది విత్ ఇన్ 48 అవర్స్ లో, అంటే మీరు బై చేసిన విత్ ఇన్ 48 అవర్స్ లో మళ్ళీ సెల్ చేసుకోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇక్కడ 100 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఆల్రెడీ ఈ లూట్ ని నేను ఒక వారం రోజుల క్రితమే వెరిఫై చేయడం జరిగింది. సో పక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ లూట్ ని ట్రై చేయొచ్చు, ఎటువంటి సమస్య లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్యాంపెయిన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అదే విధంగా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ ఓపెన్ చేసుకోండి. లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇక్కడ మీ వర్కింగ్ యూపీఐ ఐడిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు మీ యూపీఐ ఐడిని ఇస్తారు. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కోషెక్స్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది ఇంతకుముందు కోషెక్స్ ఎవరైతే ట్రై చేయలేదో, అసలు ఇంతవరకు ఇన్స్టాల్ చేయలేదో, సో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ట్రాక్ అవుతుంది. అండ్ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే కనుక సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తారు. కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకుని వెరిఫై క్లిక్ చేస్తే కనుక ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయితే కనుక ఈ విధంగా మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతారు. అండ్ దాంతో పాటు పాన్ కార్డ్ లో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో ఆ విధంగా మీ నేమ్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీది లేకపోతే మీ బ్రదర్తో ఎవరితో అయితే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఎటువంటి ఫొటోస్ కూడా ఏమడగదు, జస్ట్ నేమ్ నెంబర్ అడుగుతుంది అంతే. సో ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేస్తారు, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తారు. అండ్ దాంతో పాటు మీ పాన్ కార్డ్ లో ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఓటీపీ వస్తుంది. అండ్ దాంతో పాటు ఒక 4 డిజిట్ పాస్ కోడ్ ని సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు బేసిక్ కేవైసీ అంటే సికేవైసీ అంటే దానికి మీరు ఏం చేయాలంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ లో ఏ విధంగా అయితే ఉందో డేట్ ఆఫ్ బర్త్ దాన్ని ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అగ్రీ క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై సికేవైసీ క్లిక్ చేస్తారనమాట. సో ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. సో అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యాప్ లోకి ఈ విధంగా లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా డీటెయిల్స్, ఎందుకంటే మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ సెల్ చేసుకునేటప్పుడు అంటే మీరు ఏదైతే యాడ్ చేసుకున్న గోల్డ్ ఉందో అది మళ్ళీ సెండ్ చేయాలంటే అదే బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళాలి. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సికేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్, మిగతా బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇస్తారు, జెండర్ ఇస్తారు, అండ్ మ్యారిటల్ స్టాటస్ ఇస్తారు, ఆక్యుపేషన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టూడెంట్ ఏదో ఒకటి ఇవ్వండి. మంత్లీ ఇన్కమ్ జస్ట్ ర్యాండమ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. వెరీ లో సెలెక్ట్ చేయండి. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు మీ పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ తో పాటు మీ అడ్రస్ అనేది ఇస్తారు. అడ్రస్ ఇచ్చిన తర్వాత మై కరెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు పర్మనెంట్ ప్రెజెంట్ మీరున్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే అది సెలెక్ట్ చేస్తారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా 4th స్టెప్ వచ్చేసి మీరు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. కరెక్ట్ గా సబ్మిట్ చేయండి, ఎందుకంటే గోల్డ్ సెల్ చేసేటప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ లోకే రావాలి కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు అండ్ అకౌంట్ టైప్ సేవింగ్స్ అయితే సేవింగ్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తారు. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు హోమ్ స్క్రీన్ లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి గోల్డ్ వచ్చేసి ఎంఎంటీసీ అండ్ దాంతో పాటు సేఫ్ గోల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఇందులో మీరు సేఫ్ గోల్డ్ సెలెక్ట్ చేయండి. సేఫ్ గోల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక 100 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది బై చేయాలి. సో బై చేసిన గోల్డ్ ని మళ్ళీ 2 days తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు, ఎటువంటి సమస్య లేదు. ఈ విధంగా చేయడం వల్ల మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, పక్కాగా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అమౌంట్ వచ్చేసి 100 ఎంటర్ చేస్తారు, ఇన్వెస్ట్ నౌ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత స్వైప్ రైట్ టు ఇన్వెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఫోన్ పే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ తో 100 రూపీస్ అనేది పే చేసేయండి. సో ఈ విధంగా పే చేస్తే కనుక మీకు ఛార్జెస్ వచ్చేసి ఒక 6 to 7 రూపీస్ పోతాయి. పోయినా కూడా మీకు ఇక్కడ 93 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అనేది బై అవుతుంది. సో బై అయిన తర్వాత ఇది టాస్క్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఆప్షన్ అనేది ఉంది. సో అది ఓపెన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది ముందే చెప్పాలి యాక్చువల్గా, కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఈ టాస్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ ఫామ్ ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. గూగుల్ ఫామ్ ని ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గూగుల్ ఫామ్ ని మాత్రం సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేఫ్ గోల్డ్ సెలెక్ట్ చేశాను అండ్ ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గూగుల్ ఫామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యూ మస్ట్ ఫిల్ యువర్ గూగుల్ ఫామ్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ నేమ్ ఎంటర్ చేయండి. ఏదైతే సేఫ్ కోసెక్స్ లో ఫుల్ నేమ్ రిజిస్ట్రేషన్ నేమ్ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ మీ యూపీఐ ఐడి, మొదట్లో ఏదైతే క్యాష్ బ్యాక్ కోసం యూపీఐ ఐడి ఇచ్చారో అదే యూపీఐ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కోసెక్స్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్ షాట్ అడిగితే కనుక అప్పుడు మీరు ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ అయితే ఇవ్వండి. ఏదైతే కోసెక్స్ లో ఉందో ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ అనేది ఇవ్వండి. ఒకవేళ అడగకపోతే నో ఇష్యూ అనమాట. ఈ విధంగా మీరు పక్కాగా ఈ టాస్క్ అంతా కూడా గోల్డ్ బై చేసుకున్న తర్వాత మీరు పక్కాగా గూగుల్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నేము అండ్ అంతే, అంటే ఏ విధంగా అంటే కోసెక్స్ లో ఏ విధంగా అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నారో అదే నేము అండ్ ఇక్కడ మొదట్లో ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో ఆ యూపీఐ ఐడి అండ్ దాంతోపాటు కోసెక్స్ లో రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబరు. సో వీటన్నిటిని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక క్యాష్ బ్యాక్ వచ్చేసి ఏ విధంగా సబ్మిట్ అయిపోతుంది. అండ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి కొద్దిగా టైం అవుతుంది, 5 నుంచి 7 రోజుల వరకు టైం అవుతుంది. ముందే చెప్తున్నాను, 2-3 days లో అయితే రాదు. సో 5 to 7 days లో క్యాష్ బ్యాక్ అనేది పక్కాగా వస్తుంది. సో వచ్చిన తర్వాత మీరు ఈ గ్యాప్ లోనే మీరు కావాలంటే సెల్ చేసుకోవచ్చు. కోసెక్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డిజిటల్ గోల్డ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ కనిపిస్తుంది కింద. సో అది ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ సెల్ గోల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో సెల్ గోల్డ్ క్లిక్ చేస్తే కనుక మీకు సెల్లింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో సెల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదైతే 93 రూపీస్ ఉందో లేదంటే 94 రూపీస్ ఉందో అది మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్ లోకి పక్కాగా విత్ ఇన్ 2 days లో క్రెడిట్ అయిపోతాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇది మీరు చెక్ చేస్తే కనుక ఇది నాకు కోసెక్స్ నుండి వచ్చిన క్యాష్ బ్యాక్ అనమాట. అంటే క్యాంపెయిన్ కంప్లీట్ చేసినందుకు నాకు వచ్చిన క్యాష్ బ్యాక్. సో 94 రూపీస్ కూడా ఇదే విధంగా మీకు వచ్చేస్తాయి. సో ఈ లూట్ ని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ఆఫర్ ని ట్రై చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం కోసెక్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఉండాలన్నమాట. అంటే మీరు ఈ క్యాంపెయిన్ తో మాత్రమే చేసి ఉండాలి. అండ్ దాంతో పాటు టాస్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ మస్ట్ హ్యావ్ టు సబ్మిట్ గూగుల్ ఫామ్ అంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.